నా మొగుడు రౌడీ పార్ట్ 54. మా వాగుడు కయ్య అంతా ఏంటి ఓకేనా? ఇప్పుడు నీ ఒంటిపై నుండి నీ చీర తప్పిపోతుంది. నీ ఒంటిపై ఆభరణాలు ఉంచను. నిన్ను న్యూడ్గా అంటున్న అతన్ని ఒక్కసారిగా నెట్టేసి లేచి కూర్చొని దోసెట్లో మొహం దాచుకొని ఏడ్చేస్తుంది సేతు. ఎస్ యూ సో మచ్ శ్రీ. నీ ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నాను. నన్ను రేపు మార్నింగ్ రిటర్న్ అవ్వాలి. కావాల్సినంత ఫీల్ అవ్వు. అప్పుడే ఇంకెందుకు రావటం? అక్కడే ఉండి వీడియో కాల్ చేసి బ్లస్ చేసి ఉండాల్సింది అని మూత తిప్పుతుంది సీతు. ఇప్పుడు బిజీ అయితేనే డెలివరీ టైం లీవ్ తీసుకోగలను. అర్థం చేసుకో ప్రిన్సెస్ అని లాలనగా ఆమె గడ్డం పట్టుకుంటాడు శ్రీరామ్. సరే ఫ్రెష్ అవ్వు అని అతని చేతిలో టవల్ పెడుతుంది సీతు. మొహం అలా పెడితే నేను నార్మల్గా ఉండలేనే. కొద్దిసేపటికి నార్మల్ అవుతాను. వెంటనే అవ్వాలి అంటే నా వల్ల కూడా కాదు. 9th మంత్ వచ్చే వరకు అంటే ఇంకా 2.5 months దూరంగా ఉండాలి. ముందు 2 months వదిలేస్తావు. మధ్యలో మనం కలిసి ఉండేది ఒక్క రోజునే శ్రీ. ఎప్పుడు నువ్వు నాకు టైం ఇవ్వవు. లవ్ చేశాను అన్నావు. నీ లవ్ ఇదేనా? ప్రెగ్నెన్సీ టైంలో కూడా భార్యను చూసుకునే టైం ఉండదు నీకు. ఫస్ట్ నా లవ్ ఒప్పుకోలేదు. నేనే బలవంతంగా పెళ్లి చేసుకొని నేనే బలవంతంగా కాపురం చేసి వచ్చిన కడుపుతో నన్ను నీతో పాటు ఢిల్లీ తీసుకువెళ్ళు అని బలవంతం చేస్తే తప్ప తీసుకువెళ్ళలేదు. ఇంకెన్ని బలవంతాలు చేయాలి శ్రీ? ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకుంటాను నీ వరకు అటువంటిది అని. కానీ మరీ మినిమం టైం ఇవ్వటం లేకపోతే ఎలా? సారీ, నా మూడ్ స్వింగ్స్ కావచ్చు, ఇవి పట్టించుకోకు అని అతని వంక చూడకుండా కిందకు వెళ్ళిపోతుంది సీతు. టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిన శ్రీరామ్ ఆలోచనలు మొత్తం ఆమె చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఆమె తనని ఎంత మిస్ అవుతుందో అర్థమయ్యింది అతనికి. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. వదిన లుకింగ్ సో ప్రిటీ అని కాంప్లిమెంట్ ఇస్తాడు రానా. వెంటనే రానా వంక ముర్రిని చూస్తాడు శౌర్య సాధ్వీలు. ఏం చూపులురా బాబు, నేను క్యాజువల్గానే చెప్పాను అని మీనాక్షిగానే తీసుకువెళ్ళి హన్సీ పక్కన నిలబెట్టి ఇద్దరిపై సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు అని ఇద్దరి వంక చూస్తాడు రానా. రానా ఆన్సర్కి అందరి పెదవుల్లో చిన్న నవ్వు. ఏడ్చావులే తప్పకో. ఆ కాంబో పిక్ తీద్దామని మీనా గారిని హనీకి పిక్ తీస్తాడు శౌర్య. ఇప్పుడే కదా నేను ఏదో చెప్పినట్టు లొక్కిచ్చారు. నా శ్రీమంతం రోజు నాకు ఇలా కాంప్లిమెంట్ ఇచ్చావా అని అడుగుతుంది సాధ్వి. దిష్టి తగులుతుందని ఇవ్వలేదే. నా పెళ్ళానికి దిష్టి తగిలినా పర్వాలేదా అని ఇచ్చేశావు అని కళ్ళు ఎగరేస్తాడు శౌర్య. ఇలా తగులుకున్నారేంటి ఇద్దరు అని మొహం అదో రకంగా పెడతాడు రానా. అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. శౌర్యతో స్టార్ట్ అయిన శ్రీమంత శ్రీరామ్తో అందంగా ముగిసి విందు వినోదాల మధ్య అబ్బురంగా హన్సీ శ్రీమంతం జరుగుతుంది. సాయంత్రం అయ్యేసరికి స్వయంగా తన భార్యకి దిష్టి తీస్తాడు శౌర్య. ఆ మాత్రానికి ఎగిరి గంతేసి అంత ఆనంద పడిపోతుంది. అత్త మీ కొడుకే దిష్టి తీయటం కూడా వచ్చా? నాకు కూడా ఇప్పుడే తెలిసిందే నీకోసం ఏమైనా నేర్చుకుంటాడు అని. ఎత్తయ్యకు అత్త బిల్డప్ ఇస్తాడు. మళ్ళీ ఐబ్రో రైస్ చేసి చూస్తాడు శౌర్య. హే ఆనందం తట్టుకోలేక అని కవర్ చేస్తుంది. పద తినడానికి రాదు ఆనందం అని కసురుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తాడు శౌర్య. సాధిక రాలేదా ఇషి అని అడుగుతారు గోకుల గారు. రూమ్లో ఉన్నట్టుందమ్మా, నేను కాల్ మాట్లాడుతూ వచ్చేసాను, వెళ్ళి పిలుచుకురా. సరే అని ఇషిక్ రూమ్లోకి వెళ్ళేసరికి ఆమె అప్పుడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఏంజల్ అంటే ఆమెను పడిచి పట్టుకుంటాడు ఇషిక్. వెంటనే అతని షర్ట్పై వాంటింగ్ చేసుకుని కళ్ళు తిరిగి పడిపోతుంది. అతనికి మార్నింగ్ నుండి అనుమానంగా ఉంది. ఆమెకు పీరియడ్ మిస్ అయ్యింది అని, వికారం ఉందని, నిద్ర సరిగా పట్టలేదు అని సాధిక అతనికి చెప్పడంతో ఇద్దరికి ప్రెగ్నెన్సీ ఏమో డౌట్ ఉంది. ఫస్ట్ ఆమెను ఫ్రెష్ చేసి తను ఫ్రెష్ అయ్యి వచ్చాక కిందకు వెళ్ళి హనీ వదిన సాధికను చెక్ చేస్తావా ఒకసారి అని అడుగుతాడు ఇషిక్. అందరూ ఎందుకు అన్నట్టు చూస్తే శౌర్య మాత్రం తమ్ముడి వైపు చూస్తాడు. కళ్ళతోనే శౌర్యకి క్లారిటీ ఇచ్చేస్తాడు ఇషిక్. వెళ్ళు హనీ చెక్ చేసిరా అని తినడం మధ్యలోనే ఆపేస్తాడు శౌర్య. అన్ని మెట్లు వదినతో ఎక్కించడం ఎందుకు అన్నయ్యా? సాధికాను తీసుకువస్తావా? అందరూ కంగారు పడతారు అని తీసుకురాలేదు. ఇక నువ్వే వదిన ఎత్తుకొని తీసుకురా అని చిన్నగా నవ్వుతూ అంటాడు ఇషిక్. ఎత్తుకో అని 2 చేతులు చాపి శౌర్య ముందు నిలబడుతోంది హన్సీ. దేనికి అందరి గారాభం ఎక్కువయ్యిందిరా? మీ వల్ల ఇది నన్ను వేపుకు తింటుంది అని సీరియస్గా చూస్తాడు శౌర్య. ఎంత ఎగిపోయావు చూపించు రౌడీ అంటూ శౌర్య ఫేస్ లెఫ్ట్ అండ్ రైట్ తిప్పేస్తుంది. కుదురుగా ఉండు హనీ, పడతావు. గట్టిగా పట్టుకొని కన్ను కొడుతుంది. ఓవర్ చేస్తున్నావే, నీ దగ్గర మై మ్యాన్. ముందు సాధికాన్ని చూడు అని ఇషిక్ వాళ్ళ రూమ్ ముందు దింపేసి తను ఇషిక్తో పాటు బయట ఉంటాడు. 10 నిమిషాల తర్వాత సాధికాన్ని చెక్ చేసి వచ్చిన హన్సీ సాధిక ఈజ్ ప్రెగ్నెంట్, ఈజ్ కంగ్రాట్స్ అని అతని సైడ్ హక్ చేసుకుంటుంది. ముగ్గురికి కలిపి హక్ ఇస్తున్న శౌర్య హన్సీ తలపై కిస్ చేస్తూ ఇషిక్ తలని నిమురుతాడు. నువ్వు లోపలికి వెళ్ళి ఇషిక్ అని అతన్ని వదిలేసి హన్సీని తన రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమె కోసం ఫుడ్ రూమ్కి తీసుకువస్తాడు. ఇక వద్దు, నాకు మళ్ళీ ఎవరు తెమ్మన్నారు నిన్ను అని శౌర్యపై యుద్ధానికి దిగుతుంది హన్సీ. లైట్గా తినిపిస్తాను అని ఆమె మాటల్లో పెట్టి తినిపించేస్తాడు. అమ్మో అంత తినేసానా, అందుకే కడుపు టైట్గా ఉంది అని ఏడుపు మొహం పెడుతుంది హన్సీ.
వాకింగ్ చేయి, తప్పలేదు. నువ్వు పక్కన ఉండాలే కానీ ఇవన్నీ చేయకూడదు. నేను పక్కన ఉంటే ఇవన్నీ చేసే తీరుతాను. రౌడీ అంటూ గోముగా పిలుస్తుంది హన్సీ. చెప్పు. అది కాదు, మనం సరదాగా టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా. అయితే కొద్దిగా రొమాంటిక్ మూడ్ ఆన్ చేయొచ్చుగా. నువ్వు బాగుంటే చూద్దాం. నాకేమయ్యింది, బేసిక్గా ఉన్నాను కదా. ఇప్పుడైనా స్టమక్ టైట్గా పట్టేసిందన్నావు. అది ఎక్కువ తినడం వల్ల. నువ్వు ఇలా వంకర టెంకరగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఫ్రీగానే కదా వస్తుందిలే, కోట్ల ఖర్చు అయినా వస్తుంది. కాకపోతే ఆ బడ్జెట్ నీ అకౌంట్లోనే వేస్తాను. వద్దులే, కోపం దేనికి, బయటికేగా వెళ్ళొచ్చులే. బయటకు ఎవరు అడిగారు? రొమాంటిక్ మూడ్లో నిన్న చూడాలి. ఎవరితో ఏంటి ఎవరితో? మాట వరుసకి ఎలా మాట్లాడినా ఒప్పుకోను చెప్తున్నా అని మొహం తిప్పుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది హన్సీ. నా మూడ్ని నీ సిచ్యువేషన్కి సెట్ కాదు అని కంట్రోల్ మిస్ అవుతాను అనే భయమే ఆమె వెనకే వెళ్తూ అంటాడు. మళ్ళీ నేను డెలివరీ అయ్యి 1 year వరకు నీ మూడుకి సరితూగను. అప్పటి వరకు అలానే ఉంటావా అని. వద్దు రౌడీ అంటూ చెయ్యి అడ్డు పెట్టి ఇంకేం మాట్లాడుకు అని కన్నీళ్లు తుడుచుకుంటుంది. పిచ్చిదానిలా బిహేవ్ చేయకు హనీ. అవును పిచ్చిదాన్నే. హనీ ఇలారా అని కోపాన్ని కంట్రోల్ చేసుకొని సౌమ్యంగా పిలుస్తాడు శౌర్య. వద్దు, ముట్టుకోకు, నా వంటపై చెయ్యవేయకు. ఉఫ్ అని తల్లో వేలు పోనిచ్చుకుని విసురుగా రూమ్లోకి వెళ్తాడు శౌర్య వంక చూడను కూడా చూడదు ఆమె. రూమ్లోకి వెళ్ళిన శౌర్య డోర్ లాక్ చేసి కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసి రావే లోపలికి అని పిలుస్తాడు. నేనెందుకు రావాలి? నీకు నిద్ర వస్తే పడుకో. పడుకోవడానికి కాదు. మరి అడిగావు కదా సంస్కారం సాగరం అని. నేను అడిగితే రెడీ అవ్వటం కాదు, నీకు నువ్వుగా రావాలి. ఏంటే మూడ్ స్వింగ్స్లో చంపుకు తింటున్నావు అని ఆమెను ఎత్తుకొని తీసుకువచ్చి బెడ్పై పడుకోబెడతాడు శౌర్య. వదులు, ఎప్పుడు ఆడుకోవడమే సరిపోయింది. అడిగేది నీ మొగుడినే కదా. తప్పులేదులే అని మెల్లిగా ఆమె పైట తప్పించి బంపుని ప్రేమగా తడిపి ఆమె నుండి చీరను దూరం చేస్తాడు శౌర్య. ఏం చేస్తున్నావు రౌడీ? నువ్వు ఇష్టం లేకుండా రావటం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ చెప్పాను, ఇష్టం లేక కాదు, నీకు కంఫర్ట్ లేక అని. అయినా సరే నాకు ఇష్టం లేదు, బట్ నా మూడ్ని స్పాయిల్ చేసుకోలేను నేను అని ఆమెపై ముద్రను జడివానేలా కురిపిస్తుంటే అతని ప్రేమలో ఉక్కెరబెక్కెరవుతూ లొంగిపోతుంది. ఆమె తనకు అనువుగా మారేసరికి శౌర్యలో కార్నర్ స్మైల్ వచ్చి చేరుతుంది. సరిగ్గా కోపం చూపించడం కూడా రాదు నా రౌడీ బేబీకి అని ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి ఆమెను ఆక్రమించుకుంటాడు. అలసిన ఆమె మోముగంతా తడి పెదవులతో అద్దుతూ పెదవులతో ఉద్దుతూ ఆమెను తన గుండెల మీదకి తెచ్చుకుంటాడు. రౌడీ, నేను అంటే చాలా ఇష్టమా నీకు తెలియదా? గంటకొకసారి లైవ్ చెప్తేనే తెలుస్తుందా? కానీ నాపై నీ లవ్ చూపుల్లో తెలుస్తుందా నాకు? అది నిజం అనుకుని లేపే మాటలతో బెదరగొట్టేస్తావు. నువ్వు కరెక్ట్ ఉంటే ఎందుకు బెదరగొడతాను? నేను అరుస్తా, నాదే తప్పు. మళ్ళీ ఇంకో అలకేం కాదులే. ఇప్పుడైనా మనలో ఉన్న నెగిటివ్ థింగ్స్ తీసేసి ఫ్రీగా ఉండు హనీ. నువ్వు కూడా ఇలానే నాతో టైం స్పెండ్ చేయి అని శౌర్య గుండెలో మరి ఎంతగా ఒదిగిపోతుంది. ట్రై చేస్తున్నా కదే అంటూ ఆమెను జో కొడతాడు శౌర్య. ఇషిక వెళ్ళేసరికి లేచి కూర్చొని భయంగా అతని వైపు చూస్తుంది సాధిక. ఏమైంది బావా? నాకు ఏదైనా రోగం ఉంది అన్నారా? మొహం అలా పెట్టావు. అవును, ఇద్దరికి ఒకేసారి వచ్చేసింది. ఏంటని భయంగా అడుగుతుంది. ఆమెకు పీరియడ్స్ మిస్ అయిన సంగతి గుర్తుకోలేక మామ్ అండ్ డాడ్ ప్రమోషన్, ఇదే కొత్త జాబ్ అంటూ అప్పటికే బల్బు వెలిగి ఏంటి అని మెరిసే కళ్ళతో అడుగుతుంది సాధిక. అవును అని అతను నవ్వుతూ తల ఊపేసరికి వావ్ బావా, ఇట్స్ రియల్లీ స్వీట్ న్యూస్ అంటూ ఇషిక్కను హక్ చేసుకుంటుంది సాధిక. ఆమెను అలానే గిరిన తిప్పుతూ ముందు ఫ్యామిలీతో షేర్ చేసుకుని తర్వాత మనం షేర్ చేసుకుందాం అంటూ బెడ్ చూపిస్తాడు అతడు. పో బావా, ఎప్పుడు ఇదే గోల నీకు అని ఇషిక్ వెనక నడుస్తుంది. ముందుకురా, నాకు సిక్కు బాబు అని అతని వెనక నక్కేస్తుంది. నవ్వుకుంటూ అందరికీ గుడ్ న్యూస్ షేర్ చేస్తారు ఇద్దరు. మహల్లో మరోసారి అందరూ నవ్వులతో వెదజల్లుతుంది. ఆయన కావాలి, ఆయన పిలవండి అంటూ లేబర్ రూమ్లో నొప్పులు పడుతున్న సాధ్వి అరుపులకి బయట అటు ఇటు తిరుగుతున్న రానా కాళ్ళు తొక్కేస్తుంటాడు. డాక్టర్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తాడు, ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు అని. లేదంటే తన డార్లింగ్ దగ్గరికి పారిపోయేవాడే రానా. ఫస్ట్ డెలివరీ ఏమో కావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది సాధ్వికి. పైగా అనేక కాంప్లికేషన్స్తో స్టార్ట్ అయిన ప్రెగ్నెన్సీ అయ్యేసరికి ఆమె దగ్గరకనే ఓపిక లేక నీరసపడిపోతుంది. డియర్ ప్లీజ్ నా పక్కన ఉండు, నాకు భయం వేస్తుంది అని ఆమె అరుస్తుంటే లోపల నా పిల్లాన్ని ఏం చేస్తున్నారన్నయ్య, నేను దాన్ని చూడాలి అని అరుస్తాడు రానా. డాక్టర్ చెప్పారు కదా రావద్దు అని. సాధ్వి పెయిన్స్ భరిస్తూ అలా ఉంటుంది అంతే అని చెప్పాలి అని సర్ది చూస్తారు మీనాక్షి గారు. కానీ లోపలందరికీ టెన్షన్గానే ఉంది. హన్సీ సీతు హాస్పిటల్లో అయితే వచ్చేశారు, కానీ శౌర్య ఆమెను రూమ్ తీసి అందులో ఉంచాడు. ఇవన్నీ చూస్తే ఆమె భయపడుతుంది అని వాళ్ళకి తోడుగా గోకులా ఉంటారు. 3 గంటలు నొప్పులు పడుతున్నా కానీ సాధ్వికి డెలివరీ అయిపోగా బిడ్డ అడ్డ తిరిగింది అని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది నర్స్. అడ్డం తిరిగితే ఆపరేషన్ చేయాలి అని తెలియదా? చెప్పడానికి వచ్చావు అని నర్సుపై కూడా అరిచేస్తాడు రానా. సార్, ఆ పేషెంట్ ఆపరేషన్కి రాను అంటుంది. డార్లింగ్, ఏంటో ఈ పట్టుదల అనుకుంటూ నర్సును తోసుకుంటూ లేబర్ రూమ్లోకి వెళ్ళిపోతాడు రానా. డేయర్ అంటే ఆమె వెక్కిలు పెడుతూ ఉంటే పిచ్చి దానిలా తయారయ్యా. నేను ఇక్కడే కదా ఉన్నాను, చూసావా? మొండు పట్టు పట్టి అంటూ సాధ్వి చెంప గట్టిగా ఒకటి ఇచ్చేసి
ఆపరేషన్ చేయించుకో అంటాడు రానా. ఆపరేషన్ అంటే మరో 6 నెలలు గ్యాప్ వస్తుంది మనకి. మెంటల్ దానా, నాకు నీ శరీరం కంటే ముందు నువ్వు కావాలి వినిపిస్తుందా? కన్నీళ్లతో చూస్తూ ఉండిపోతుంది సాధ్వి. త్వరగా ఆపరేషన్ చేసి ఇద్దరిని బ్రతికించండి అని డాక్టర్ పీకపై కత్తి పెట్టి బెదిరిస్తాడు రానా. సార్ మా ప్రయత్నం ఏం చేస్తాం, ప్రయత్నం కాదు బాధ్యత, మీ బాధ్యత ఇది. ఒకేసారని భయంగా అంటాడు డాక్టర్. ఏం సాధ్వి అరవటం మానేసి రానా వంక చూడటం మానేస్తుంది. అతని టెన్షన్ అతనిదే, ఆమె కోసమే. కానీ నొప్పులు పడుతున్న ఆమెను కొంటేసరికి సాధ్వికి కోపం వస్తుంది. సాధ్విని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళగానే విపరీతమైన రక్తస్రావంతో పాటు అడ్డం తిరిగిన బిడ్డ కూడా జారుకుంటూ వచ్చేస్తుంది. అరవకుండా నొప్పులు ఇచ్చేసింది ఆమె రానాపై కోపంతో. కానీ ఆ బిడ్డ ఏడుపు వినిపించలేదు. ఎవరు ఎంత ట్రై చేసినా పసికంది ఏడుపు వినిపించలేదు. సాధ్వి గుండె జారిపోయింది. తను నవమాసాల మోసిన బిడ్డకి ఏమైందో అని. నా బిడ్డ నాకు కావాలి డాక్టర్ అని గట్టిగా ఏడ్చేసింది. మేడం మేబీ బాయ్ ఆడవట్లేదంటూ ఆమె పొట్టపై వేసి వదిలేస్తారు. డాక్టర్స్ కూడా హోప్ వదిలేస్తారు. కన్నా ఈ అమ్మని ఏడిపిస్తావా? డాడీ నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఇలా భయపెడితే ఆమె ప్రాణాలతో ఉంటుందా? నువ్వు పలకకపోతే నీతో పాటు నేను కూడా ఇక పలకను. ఇద్దరం కలిసి డాడీని ఒంటరిగా వదిలేద్దామా? అప్పుడు పిచ్చివాడైపోతాడు. నీకు ఇష్టమే కదా? చెప్పు కన్నా. డాడీ చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడ్డాడు. మన వల్ల ఇంకా కష్టాలు పడతాడు. ఏం చేద్దాం నువ్వే చెప్పు. తల్లి ఆవేదన చిట్టిగడికి చేరిందేమో. ఒక్కసారిగా క్యారమన్న ఏడుపు వినిపిస్తుంది. మెరాకిల్ మ్యావ్. తల్లి ప్రేమ ఎంత బలమైందో మరోసారి రుజువయ్యింది అని డాక్టర్ నర్స్ అబ్బురంగా చూస్తుంటే, ఆ బాబుని వాళ్ళు బాబు చేతుల్లోకి పెట్టేయండి అని నీరసంగా చెప్తుంది సాధ్వి. ఓవర్ బ్లీడింగ్ ప్రాణాల మీదకి వస్తుంది అని తెలియని సాధ్వి ఆపరేషన్ లేకుండా డెలివరీ అయిపోయింది అనుకుంటుంది. కానీ చావంచుల వరకు వెళ్ళిపోయింది అని ఆమెకు ఆ క్షణం తెలియదు. సార్ మీకు అబ్బాయి పుట్టాడు అని క్లెయిమ్ చేసిన బాబుని రానా చేతిలో పెడుతోంది నర్సు. నా భార్య ఎలా ఉంది అని అతని గుండె డల్గా కొట్టుకోవడంతో అనుమానంగా అడుగుతాడు రానా. చెప్పలేం సార్, ఓవర్ బ్లీడింగ్తో కండిషన్ సీరియస్గా ఉంది. దానికి ఏమైనా అయితే హాస్పిటల్ తగలబెట్టేస్తాను. అది బ్రతికిన నో డియర్ అని పిలవలేదు అంటే మీ డాక్టర్ స్టాఫ్ మొత్తం నా చేతుల్లో చచ్చారే అంటూ చేతికి అందించి విసిరేస్తూ ఉంటే, రానా అంటూ అతని చేతిలో ఉన్న పసికందును ఇచ్చుకొని లాగిపెట్టి చెల్లెమనిపిస్తాడు శౌర్య. అన్నయ్య నన్ను కాదు ఈ హాస్పిటల్ వాళ్ళని కొట్టు, నా డార్లింగ్ చంపేస్తున్నారు అని శౌర్యని పట్టుకొని పిచ్చివాడిలా ఏడుస్తాడు రానా. సాధ్వికి ఏం కాదు, నువ్వేం భయపడకు. నా వల్ల కాదు, ఇది నేను తట్టుకోలేను అని అంటూ ట్రే పట్టుకొని వెళ్తున్న నర్స్ చేతిలో చాక్ తీసుకొని రిస్ట్ కట్ చేసుకుంటాడు. రానా అంటూ అందరూ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు. అతనికి తెలుస్తుంది సాధ్వి దానికి దూరం కావడానికి సిద్ధంగా ఉంది అని. ఆమె లేని జీవితాన్ని ఊహించలేక ఆమెతో పాటు ప్రాణాలు విడవడానికి సిద్ధపడతాడు రానా నీకేమైనా పిచ్చారా? తన చేతిలో ఉన్న పసికందును మీనాక్షి గారికి ఇచ్చి రానాని వేరే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. లోతుగా కట్ చేసుకోవటం వల్ల బ్లడ్ తప్పనిసరి అనేసరికి ఇషిక్ శౌర్య ముందుకు వస్తారు. ఇషిక్ బ్లడ్ క్రాస్ మ్యాచింగ్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యేసరికి అతనితో తీసి రానాకి ఎక్కిస్తారు. రానా ట్రీట్మెంట్ ఇమీడియట్గా జరుగుతూ ఉంటే అటు సాధ్వి పూర్తిగా తన స్టెబిలిటీ కోల్పోయి డాక్టర్ చేతుల్లో ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అవ్వదు. సెలైన్ ఎక్కడం లేదు, కళ్ళు పెద్దవి చేసి కదపటం లేదు. కొయ్యేలా ఉండిపోయింది. గుండె మాత్రం కొట్టుకునే వద్దా అన్నట్టు కొట్టుకుంటుంది. ఈ పేషెంట్ బతకడం కష్టమే అని కళ్ళజోడు తీసి కళ్ళు కూడా తుడుచుకుంటుంది డాక్టర్ మరో పక్క ఈవిడ భర్త పిచ్చివారు అయిపోయాడు. రిస్ట్ కట్ చేసుకుని ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అని చెప్తుంది నర్స్. ఆ మాటకి సాధ్వి పల్స్ పడిపోయింది. రానా సాధ్వి పరిస్థితి తెలియని సీతు హన్సీకి గోకుల గారి ఫ్రూట్స్ కట్ చేసి తినిపిస్తూ ఉంటే సీతుకి సడన్గా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. అమ్మ సీతుకి అప్పుడే పెయిన్స్ వచ్చేస్తున్నాయండి అని కంగారుగా అడుగుతుంది హన్సీ. 7వ నెలలోనే పురుడు వచ్చేలా ఉంది సీతుకి అని టెన్షన్గా శ్రీరామ్కి కాల్ చేస్తారు గోకుల గారు. సాధ్వి రూమ్ బయట ఉన్న శ్రీరామ్ గోకుల గారి మాటకి చేతిలో ఫోన్ వదిలేస్తాడు. సాధ్వి పరిస్థితి చూశాక ఇప్పుడు సీతు ఇవన్నీ దాటాలి అంటే ఆమె వల్ల అగునా అనుకుని శ్రీరామ్ వల్లంతా చెమటలు పట్టేస్తాయి. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ సీతు దగ్గరికి వస్తాడు శ్రీరామ్. అన్నయ్య సాధ్వికి డెలివరీ అవ్వలేదా అని అడుగుతుంది హన్సీ. జస్ట్ నా చిన్ను బాబు పుట్టాడు, ఆల్ గుడ్ అని సీతుని గట్టిగా హక్ చేసుకొని తన టెన్షన్ తగ్గించుకుంటాడు శ్రీరామ్. అయితే నేను వెళ్ళి చూస్తాను అని ఎక్సైట్ అవుతుంది హన్సీ. చిన్ను నువ్వు వెళ్ళకూడదు, ఇంటికి వెళ్ళాక చూద్దు. నో శ్రీ, నాకు ఎప్పుడే చూడాలని ఉంది. నీకేమైనా పిచ్చా? ఇది హాస్పిటల్, నువ్వు ప్రెగ్నెన్సీతో లేబర్ రూమ్లో తిరిగితే ఇన్ఫెక్షన్ అవుతుంది అని మినం కామన్ సెన్స్ లేదా అని శ్రీరామ్ హన్సీపై అరిచేసరికి ఆమె మౌనంగా మారిపోతుంది. హన్సీ ఎక్స్ప్రెషన్స్ గమనించే స్థితిలో లేడు శ్రీరామ్. వెంటనే సీతుని ఎత్తుకుని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాడు. అన్ని ఫాల్స్ పెయిన్స్ కాదని డెలివరీ పెయిన్స్ అని డాక్టర్ కన్ఫర్మ్ చేసేసరికి శ్రీ గుండె టకటగా కొట్టేసుకుంటుంది. ఇక ఎప్పుడు తన పెయిన్స్ తీసుకోవడం ఆపరేషన్ చేయడానికి అవుతుందా డాక్టర్? ఎస్, బట్ 7th మంత్ కాబట్టి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది శ్రీరామ్.
నో డాక్టర్ వద్దు, తన పెయిన్స్ వల్ల నలిగిపోతుంది, ప్లీజ్ కన్సిడర్ మై డెసిషన్ అని బ్రతిమలాడాడు. ఓకే షూర్, నర్స్ రెడీ చేయండి అనే స్ట్రక్చర్ తెచ్చి సీతుని తీసుకుని ఆపరేషన్ రూమ్కి వెళ్తారు డాక్టర్. డాక్టర్ ప్లీజ్ నేను కూడా రావచ్చా? డెలివరీ టైంలో పక్కన ఉండమని నా వైఫ్ ప్రామిస్ చేసుకుంది. ఓ తప్పకుండా అని ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సీతు పెంకితనం గురించి డాక్టర్కి బాగా తెలుసు. చెకప్కి వచ్చిన ప్రతిసారి ఆమె బేబీ ఎలా ఉంది అని అడిగేది కాదు. డెలివరీ రూమ్లోకి నా శ్రీని ఎలా చేయండి అని వచ్చిన ప్రతిసారి కంటిన్యూస్గా అడుగుతూనే ఉండేది. డాక్టర్కి ఆ మాటలే గుర్తుకు వచ్చి నవ్వుకుంటుంది. ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళినందుకు శ్రీరామ్కి కూడా డాక్టర్స్లోనే గ్లౌజెస్, హెడ్ కవర్, థియేటర్ డ్రెస్ ఇస్తుంది నర్స్. వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అయ్యే సీతు పక్కనే కూర్చొని ఆమెకు మాటల రూపంలో ధైర్యం చెప్తూ ఆమెను కాన్షియస్లో ఉంచుతాడు శ్రీరామ్. ఆమెకు ఆపరేషన్ జరుగుతుంది అన్న భయం లేకుండా శ్రీ మనం బేబీ వచ్చాక కూడా నాదే ఫస్ట్ ప్లేస్ అంటూ చెయ్యి ముద్దు పెట్టి మాట అడుగుతుంది సీతు. స్పృహలో లేని రానాకి బ్లడ్ ఎక్కుతుండే రానాని వదిలి సాధ్వి అప్డేట్ తెలుసుకునేందుకు బయటకు వెళ్తాడు శౌర్య. అంతలో సార్ పాప పుట్టింది అని నర్స్ బేబీని తెచ్చి శౌర్య బేబీలో పెడుతుంది. పాప ఎవరి పాప, నాకెందుకు ఇచ్చారు అని అయోమయంగా అడుగుతాడు శౌర్య. సార్ సీతమహాలక్ష్మి శ్రీరామ్ తాలూకా మీరేనా? శ్రీ సీతమ్మ అనుకుంటూ ఎస్ అంటాడు. వాళ్ళకే పాప పుట్టింది. వాట్, సీతమ్మకి డెలివరీ అయ్యిందా అంటూ ఆశ్చర్యపోతాడు శౌర్య. అవును సార్, సడన్గా 7th మంత్లో పెయిన్స్ వస్తే వాళ్ళ హస్బెండ్ ఆపరేషన్ చేయమని ఫోర్స్ చేశారు. ఓకే అని మురిపంగా కోడలను చూసుకుంటూ మా హనీ రాలేదా బయటికి అని అడుగుతాడు శౌర్య. లేదు శౌర్య, గోకుల అక్కడే ఉంది. సార్ ఇంకో పాప అంటూ మరో నర్స్ ఇంకో బేబీని తెచ్చి ప్రతాప్ గారి చేతిలో ఇస్తుంది. ట్విన్స్ పుట్టినట్టు ఉన్నారు అన్నయ్య అని ఆశ్చర్యంగా అంటూ శౌర్య చేతిలో పాపను చూస్తాడు ఇషిక్. ట్విన్స్ కాదు సార్, ట్రిపుల్ అని మరో పాపను తెచ్చి ఖాళీగా ఉన్న ఇషిక్ చేతికి ఇస్తుంది నర్స్. ఇంత చిన్న బొజ్జులో ముగ్గురిని ఎలా దాచింది అన్నయ్య? అదే గాడ్స్ మ్యాజిక్, లేడీస్కి ఇచ్చిన గొప్ప వరం ఈ ప్రసవ ప్రక్రియ అంటాడు శౌర్య. అమ్మో, అత్తయ్యలనే ముగ్గురు సంతానం సీతమ్మకి అనుకుంటున్నారు మీనాక్షి గారు. గోకుల గారికి కాల్ చేసి అత్త హనీని తీసుకొని ఇక్కడికి రండి అని చెప్తాడు శౌర్య. శౌర్య బాబు, ఇది ఇక్కడ నుండి కథలని ఒకటి ముంగిపట్టు పట్టింది. ఎంత చెప్పినా వినటం లేదు. నేను వస్తాను ఆగండి అని కాల్ కట్ చేసేసరికి వెయిట్ తక్కువ ఉన్న ముగ్గురిని ఇంక్యుబేటర్లో పెట్టుకుని నర్స్ వచ్చి తీసుకువెళ్ళింది. నర్స్ మా సీతమ్మ ఎలా ఉంది? ఆవిడకంటే సార్ ఆపరేషన్ థియేటర్లో అని లేకుండా గలగలా మాట్లాడుతూనే ఉంది అని నవ్వుతూ చెప్తుంది నర్స్. శౌర్య నవ్వుతూ ఓకే అని సాధ్విని ట్రీట్ చేసే డాక్టర్ని కలుస్తాడు. సాధ్విని చూస్తుంటే శౌర్యలో కూడా భయం స్టార్ట్ అయ్యింది. ఆమెలో రెస్పాన్స్ 1% కూడా లేదు. డాక్టర్ ఒక్కసారిగా ట్రీట్మెంట్కి ప్రేమ అనే ఆయుధం తోడు అయితే ఫలితం ఉంటుంది అని ఎప్పుడైతే విన్నాను, కానీ అన్నిసార్లు వర్క్ అవుతుంది మిస్టర్. బట్ సమ్ టైమ్స్లో ఈ జంట కూడా ఉంటారని హోప్ పెట్టుకుని ట్రై చేద్దాం, ఏమంటారు? మా ఫ్యామిలీలో బెస్ట్లో వైఫ్కి ఇచ్చే ఫస్ట్ పర్సన్ వాడే, ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. సాధ్విని బ్రష్ చేసి ఇద్దరిని ఒక సపరేట్ రూమ్లో పెట్టి అబ్జర్వేషన్లో ఉంచుదాం, ఏమంటారు? ఫైనల్గా మీరు చెప్పింది కూడా బాగానే ఉంది, చూద్దాం అని బ్లడ్ ఎక్కటం పూర్తయ్యాక రానాను సాధ్విని ఒక రూమ్లో పెట్టి ఉంచుతాడు. ఇక ఆ రూమ్లో ఎవరు ఉండరు. వినపడే శబ్దం కూడా రానంత సైలెంట్గా ఉన్న ఆ రూమ్లో ఇరువురి శ్వాసలు మాత్రమే వినిపిస్తాయి. వాళ్ళ ఇద్దరికి వేరొక రూమ్లో స్క్రీన్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు డాక్టర్. ప్రస్తుతానికి పాజిటివ్ హోప్లో హన్సీ దగ్గరికి వెళ్తాడు శౌర్య. ఇప్పుడు ఆమె అంటే అతనికి వేవేల రేట్లు ప్రాముఖ్యత కలిగింది. ఇన్నాళ్ళు టెక్ అండ్ ఈజీగా తీసుకున్నాడు, కానీ ఇక నుండి ఆమె విషయంలో ప్రతిదీ ముఖ్యమైనట్టుగా హన్సీ కోసం వెళ్తాడు. అప్పటికే ఆమె తల దించేసి ఉన్న చోట నుండి కదలకుండా కూర్చొని ఉండిపోయింది. హనీ అంటూ ప్రేమగా ఆమె ముందు నిలబెడతాడు శౌర్య గొంతులో ఎప్పుడు నుండి వినలేని ప్రేమ. రౌడీ అంటూ ఒక్కసారిగా అతన్ని ఖర్చుకుపోయి ఎక్కిళ్ళు పెడుతోంది హన్సీ. అత్త, అక్కడ మీ అవసరం చాలా ఉంది, వెళ్ళండి అని గోకుల గారిని పంపించేసి ఏమైంది హనమ్మకి లాలనగా అడుగుతాడు శ్రీ నన్ను తిట్టాడు. ఎందుకు? నేను సాధ్వి వాళ్ళ బాబుని చూడటానికి వెళ్తా అన్నాను అని. రానివ్వు, వాడి పని చెప్తా. ఫస్ట్ నువ్వు ఏడవటం ఆపవే అని ఆమె కళ్ళు తుడిచి ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు శౌర్య. ఈరోజు చాలా బాగా నచ్చింది. ఎందుకు? నేను ఎలాంటి లావణ్య నుండి కోరుకున్నానో అది దొరికింది. నేను ఎప్పుడు నీ వాడనే. ఇప్పుడు నీకు గుడ్ న్యూస్ చెప్పనా అని నవ్వుతాడు. చెప్పు. నువ్వు ముగ్గురు కోడళ్ళకి అత్తవయ్యావు. అంటే సీతుకు డెలివరీ అయిందా? అవును. అయినా కానీ ముగ్గురు అత్తని ఎలా అవుతాను రౌడీ అని అడుగుతుంది హన్సీ. డైరెక్ట్గా చూపిస్తానురా అని హన్సీ చేతిని పట్టుకునేసరికి శౌర్య చేతిని విడిపించుకుంటుంది హన్సీ. ఏమైంది హని? ఎక్కడే చెప్పు నాకు. ముగ్గురు కోడళ్ళకి అత్తని ఎలా అయ్యాను? మీ అన్నకే ముగ్గురు కూతుర్లే పుట్టారు. ముందు ఆశ్చర్యమైన ఎక్స్ప్రెషన్ పెట్టి తర్వాత తను తాను సర్దుకొని ఓహో అని తేలిగ్గా అంటుంది. శౌర్యకి అర్థమయ్యింది శ్రీరామ్ అరుపులకి బాగా హర్ట్ అయ్యింది అని. హన్సీ మనసుకి డీప్గా కనెక్ట్ అయిన పర్సన్లో శ్రీరామ్ ఫస్ట్ ఉండేవాడు. తర్వాత శౌర్య పరిచయం అయ్యాక శౌర్య 2 కళ్ళలా ఫీల్ అవుతుంది ఆమె. అలాంటిది శ్రీరామ్ ఆమెపై అరవడం తీసుకోలేకపోయింది. అంతలో డాక్టర్ శౌర్యకి కాల్ చేసి సాధ్వి రానా గురించి చెప్తుంది. సరే, మీ అన్నతో తర్వాత తెచ్చుకో, ఇప్పుడు రానా సాధ్విని చూడటానికి వెళ్దాంరా అంటాడు శౌర్య. రానాకి కూడా డెలివరీ అయ్యిందా అని వింతగా అడుగుతుంది హన్సీ. అవునే, సాధ్వి నొప్పులు ఇస్తే వాడే కన్నాడు వాళ్ళ కొడుకుని. ఓ సారీ
నీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇచ్చిన వాడికి కనిపించమను. గుండె గీసి సొన్నం పోయాలి అతవకి. ఎవడికి పడితే వాడికి సర్టిఫికేట్స్ ఇచ్చేయడమే రౌడీ అంటూ శౌర్య టీజ్ చేస్తున్నాడు అని అర్థమై బొంగుమూత పెడుతోంది హన్సీ. ఆమె ఆమె ముందుకు వచ్చి మూతిని ముద్దగా లాగి సరే వెళ్దాంరా అని హన్సీ చేతిని పట్టుకుని రానా సాధ్వి ఉన్న రూమ్లోకి వెళ్ళేసరికి ఇద్దరు ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉన్నారు. ది గ్రేట్ లవర్ బాయ్ హ్యాండ్సప్. తీసేయాలి అని చెప్పలేదా డాక్టర్? వెటకారంగా రానా వంక చూస్తాడు శౌర్య. రానా దిక్కులు చూస్తాడు తప్ప మాట్లాడలేదు. రానా చెయ్యేందుకు తీసేయాలి రౌడీ అని అతను 2 చేతులు చూస్తుంది హన్సీ. ఒక చేతికి రిస్ట్ దగ్గర కట్టి ఉండటం చూసి చేతికి కట్టేంటి రానా అని అడుగుతుంది. హన్సీ అడగటంతో సాధ్వి చూడకుండా తన చేతిని దాచుకుంటాడు రానా. అనుమానంగా రానా వంక చూస్తుంది సాధ్వి. కానీ అతను ఏమాత్రం ఆమె వంక చూడకుండా దిక్కులు చూస్తాడు. చేయికి ఎందుకు కట్టు ఉంది బావా అని శౌర్యని అడుగుతుంది సాధ్వి. నీ హార్ట్ బీట్ వాడికి వినిపించలేదంట. కోయి కోయి అనుకుంటూ ఎవరూ కొయ్యకుండా కోసేసుకున్నాడు. నీతో పాటు వాడు కూడా చావంచుల వరకు వెళ్ళి వచ్చాడు. ఆడవాళ్ళు బిడ్డను కనడం పునర్జన్మ అంటారు. ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా నాన్న అవ్వడానికి పునర్జన్మ ఎత్తొచ్చు అని మీ ఆయన నిరూపించాడు అని రానాను చురుగ్గా చూస్తాడు శౌర్య. ఇక లైఫ్ లాంగ్ డెప్పుతూనే ఉంటావన్నయ్యా నువ్వు. నా కొడుకు ఎక్కడా అని అడుగుతాడు రానా. ఎవరికిచ్చావు నువ్వు? వాడొకడు పుట్టాడు అన్న సంతోషం నీలో ఉందా? ఉంది, కానీ అంతకంటే ముందు నాకు ఇంకొకరు ముఖ్యం అనుకున్నాను. మీ ఇద్దరికి ఏదైనా అయితే వాడి పరిస్థితి ఏంట్రానా అని రానా చేసిన పని నచ్చక అడుగుతుంది హన్సీ. నువ్వు అన్నయ్య ఉన్నారు కదా వదిన, నాకేం భయం బెంగం లేదు. కొందరిని చావులు కూడా వదలలేను. అంతా బాగానే ఉంది. ఇప్పుడేం మాయరోగం వచ్చింది? ఫీల్డ్తో డెప్త్లో చెప్తున్న మాటలు గోడలకి చెప్తున్నావు. ఇక్కడ నా అవసరం ఎవరికి లేదు కాబట్టి అని ఎవరన్నారు అని సాధ్వి వంక చూస్తాడు శౌర్య. నేనేం అనలేదు బావా. ఇంకా చెప్పాలి అంటే అతనే నేను నొప్పులు పడుతూ ఉంటూ వచ్చి కొట్టాడు. వీళ్ళకి నాకంటే ఎక్కువ పిచ్చి ముదిరిపోయింది రౌడీ. ఫస్ట్ టైం కరెక్ట్గా చెప్పావే అని నవ్వుతాడు శౌర్య. మూత తిప్పుతూ సాధ్విని హక్ చేసుకుని చీక్ కిస్ ఇచ్చేసి మనం బాబుని చూద్దాంరా రౌడీ అని శౌర్య చేతిని పట్టుకుని లాక్కొని పోతుంది హన్సీ. డాక్టర్ని పిలువు అని ఎటో చూస్తూ చెప్తుంది సాధ్వి. ప్రాబ్లం ఏంటో చెప్పు. నీకెందుకు చెప్పడం, నేను డాక్టర్కే చెప్తాను అని మొండిగా అంటుంది ఆమె. ఈ వేళ నుండి ఈ రానా ప్రతాప్ రుద్ర కోపం ఎలా ఉంటుందో చూస్తావే అని విసురుగా వెళ్ళి డాక్టర్ని పంపిస్తాడు రానా. రూమ్లో ఉన్నారు కదా సాధ్వి రానా, వాళ్ళ గురించి. ఆ రూమ్లో ఎవరు ఉండరు. పింటూ శబ్దం రానంత సైలెంట్గా ఉన్న ఆ రూమ్లో ఇరువురి శ్వాసలు మాత్రమే వినిపిస్తాయి. 10 నిమిషాలు గడిచేసరికి రానాలో మార్పు స్టార్ట్ అయ్యింది. ఒక పక్క ఎక్కని బ్లడ్ బాడీ మొత్తం సప్లై అయి మరో పక్క తన పక్కనే ఉన్న సఖి విడిచే శ్వాస అతని ఊపిరిలో కలిసి చిన్నగా అతని హార్ట్ బీట్ పెరుగుతుంది. ఒక అరగంట గడిచేసరికి సాధ్విలో కూడా మార్పు మొదలవుతుంది. ఎప్పుడైతే రానా వదిలే ఊపిరి ఆ రూమ్ అంతా వ్యాపించిందో అప్పుడు ఆమె గుండె సవ్వడి పెరుగుతుంది. మెల్లిగా మిషన్స్లో పాజిటివ్ సైన్స్ రావడంతో ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తున్న డాక్టర్. ఎవరి గురించో అనుకోకండి, ఇద్దరిని ఒక రూమ్లో పెట్టారు కదా, వాళ్ళ గురించి. హైవేపై కార్ వేగాన్ని తప్పించేలా కొట్టుకున్న సాధ్వి గుండె చప్పుడు క్లియర్గా రానా చెవికి చేరి అతని చేయి చిన్నగా కదులుతుంది. డాక్టర్ శ్వాస తీసుకోవటం కూడా మానేసి చూస్తూ ఉండిపోతుంది. మెల్లిగా తన చేతిని కదిల్చిన రానా ఆ రూమ్లో సాధ్వి ప్రెజెన్స్ గుర్తుంది. డార్లింగ్ అని కష్టంగా పిలుస్తాడు. అతని పిలుపు ఆమెను చేరుతుంది, కానీ ఆమె లేవటానికి ఏ పార్ట్ సహకరించడం లేదు. చేతిని ముందుకు వెనక్కి కదుపుతూ సాధ్వి చేతిపై చెయ్యి వేస్తాడు రానా. ఇద్దరిలో కరెంట్ షాక్ కొట్టినట్టు బాడీస్లో చిన్న జర్క్ వస్తుంది. రానా పూర్తిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు. తన పక్కనే తన ప్రాణసఖి చల్లం లేకుండా పడుకుని ఉంది. డార్లింగ్, ఎంతసేపు పడుకుంటావే అని కట్టయిన చెయ్యపై బరువు ఆనకుండా లేచి సాధ్వి బెడ్ పైకి వెళ్ళి ఆమె పక్కనే చోటు చేసుకుని పడుకుంటాడు. డార్లింగ్, నన్ను వదిలేసి పోదాం అనుకుంటున్నావా? ఎందుకు నేనంటే అంత పగ? ఎప్పుడు నన్ను కష్టపెట్టి నా చెంతకే వస్తావు, ఆశపెట్టి పోతుంటావు ఎప్పుడు. ఒక్కసారిగా నా పీక నొక్కితే నీ చేతులతోనే చంపే అని ఆమె 2 చేతులు తన మెడపై పెట్టుకుంటాడు. అతను ఆమె పక్కనే చేరగానే చిన్నగా మెలకు వచ్చిన సాత్వికి రానా మాటలకి ఏడుపు ఆగదు. వెంటనే అతని మెడ మీద ఉన్న చేతుల్ని మెడ చుట్టూ చుట్టేసి నేను చంపేసి నేనేం చెయ్యాలి అని రానా చంపకి స్లాప్ ఇస్తుంది. లేకపోతే ఏంటిది? నువ్వు చచ్చావన్నట్టే చెప్పింది నా మనసు. నువ్వు గుర్తు తెచ్చుకోవాలి అని తెలియదా అని సాధ్వి చెంపకి ఓ గిఫ్ట్ ఇచ్చి గాఢంగా హత్తుకొని ఆమెను పట్టుకొని ఏడ్చేస్తాడు. సాధ్వికి కూడా ఏడుపాకదు, కానీ ఆమె ఏడిస్తే ఆమెకు మంచిది కాదు అనుకుని సైలెంట్గా కళ్ళ నుండి వస్తున్న వాటర్ తుడుచుకొని ఆపరా ఇంకా భయం వేస్తుంది అంటూ రానా ముఖాన్ని 2 చేతులతో పట్టుకుంటుంది. మీకు ఎందుకే భయం? పోతే పో అని కోపంగా బెడ్ దిగుతుంటే
వద్దని తల అడ్డంగా ఊపుతూ అతను కాలర్ పట్టుకుంటుంది సాధ్వి. ఇదే లాస్ట్ కిస్ అని ఫోర్సుగా ఆమె పెదవులు అందుకుంటాడు రానా. ఆ ముద్దును ఆస్వాదించలేక ఇదే లాస్ట్ ఏంట్రా అని ఆలోచిస్తూ ఉంటుంది సాధ్వి. ఇక నుండి నీకు నాకు సంబంధం లేదు, చస్తే చచ్చిపో అని వెళ్తున్న రానా చేతిని పట్టుకుని ఇక నుండి నీతో కూడా నాకు మాటలు లేవు, నన్ను కొట్టావు కదా నాకు గుర్తుంది అని రానాను వదిలేస్తుంది. కానీ అతని చేతి కట్టు ఏంటో అర్థం కాదు ఆమెకు. క్షణాల్లో మారిన వాళ్ళ హార్ట్ బీట్ అద్భుతం అనుకుంటూ చూసిన డాక్టర్కి గడి షాక్ తగులుతుంది. వాళ్ళు పడుతున్న గొడవలు చూసి ఆవిడకు ఏమీ అర్థం కాక శౌర్యకి కాల్ చేస్తుంది. ముందు జరిగింది కదా అదే మర్చిపోకండి. సాధ్వి ఉన్న రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుండి వచ్చిన శ్రీరామ్ కనిపించిన తల దించేసుకొని శౌర్య వెనక్కి వెళ్ళిపోతుంది హన్సీ. చిన్ను ముగ్గురు పాపలు చూసావా? ఆమె నుండి సమాధానం రాదు. చిన్ను అంటే ఆమెను కసరడం గుర్తు వచ్చి షిట్ చిన్ను కావాలని చేయలేదురా అని ఆమె చేతిని పట్టుకోకపోతే డోంట్ టచ్ మీ మిస్టర్ శ్రీరామ్ అని ఉక్రోషంగా అంటుంది హన్సీ. ఎస్ నా పిల్ల ఇష్టం లేకుండా మాట్లాడుకు మిస్టర్ శ్రీరామ్ అని హన్సీకి సపోర్ట్ చేస్తాడు శౌర్య. సారీ చిన్ను రౌడీ వెళ్దామా అని శ్రీరామ్ను దాటుకొని వెళ్ళిపోతుంది హన్సీ. బావా చిన్ను పాపను చూడలేదా? లేదు, నీ పాపను చూడటానికి వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని నువ్వు టెన్షన్ తీసుకోవటం ఎందుకు అని మానేసిందంట. బావా నువ్వు కూడా ఏంట్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోసారి నా పిల్లంపై అరిస్తే నీ ఇంటి మొహం లైఫ్లో చూడనివ్వను శ్రీ అని శౌర్య సీరియస్గానే అంటాడు. నేను చిన్ను హెల్త్ కోసమే చెప్పాను బావా. ఆ టైంలో సాధ్వి పెయిన్స్తో అరుస్తూ బాగా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. అది చూస్తే చిన్ను భయపడుతుందని వద్దు అన్నాను. రియాలిటీ చూడు శ్రీ, ఈవేళ ఇవి హైడ్ చేసావు, ఇంకో 3.5 monthsలో హనీకి డెలివరీ అవుతుంది. అప్పుడు ధైర్యం ఎలా వస్తుంది దానికి? ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్ చూస్తేనే తను ప్రిపేర్గా ఉండగలదు. నేను అలా ఆలోచించలేదు. ఇట్స్ ఓకే. సేతు కండిషన్ ఎలా ఉంది? తను ఓకే బావా, రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు. నువ్వు కూడా చూడలేదా పాపల్ని? లేదు, హనీ చూడకపోవటం తన ఇష్టం, నేను ఫోర్స్ చేయను, నువ్వు వెళ్ళి చూడు అని హన్సీ కోసం వెళ్ళేసరికి రానా సాధ్వీలు కొడుకుని వడిలో వేసుకుని వాడి చేతిలో తన ఫింగర్స్ని ఇరికేస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఫోన్లో బంధించి ఆమె పక్కనే కూర్చుంటాడు శౌర్య. మా సేతుని రూమ్కి షిఫ్ట్ చేశారు, తన దగ్గర ఇద్దరు ఉండండి. నేను గోకులా ఉంటాం శౌర్య, సాధ్వి దగ్గర పద్దు ఉంటుంది. నేను కూడా ఇక్కడే ఉంటానత్త అంటుంది హన్సీ. నువ్వు సాధి ఇక్కడే ఉండొద్దు, ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం. రానా శ్రీలతో పాటు నాన్న ఉన్నారుగా, చూసుకుంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తాం? 1 week తర్వాత వాళ్ళే వస్తారు. అదేంటి నువ్వు అటు ఇటు తిరగటం అంత మంచిది కాదు. యా నో, శ్రీ చెప్పింది కూడా నిజమే సాధ్వి. డెలివరీ సిచ్యువేషన్ వస్తే నువ్వు స్కేర్ ఫీల్ అవుతావు అనే టెన్షన్లో అరిచినట్టు చెప్పాడు. నువ్వు శ్రీకే సపోర్ట్ చేస్తావని నాకు తెలుసులే. హనీ లిజన్ కేర్ఫుల్లీ. శ్రీ చెప్పినవే తప్పు కానీ వాడు చెప్పిందే తప్పు కాదు. వెళ్దామా? నీ కోడల్ని చూడవా? అవసరం లేదు, నువ్వు చూసావుగా. సరేనా అని చేతిలో బాబుని పద్దుగారి చేతిలో ఇచ్చి సీత దగ్గరికి తీసుకువెళ్తాడు శౌర్య. ఆపరేషన్ అయ్యిందా అని సీత తలని మరి టేక్ కేర్ అనే సీత నుదుటిపై ముద్దు పెడుతుంది హన్సీ. చిన్ను శ్రీరామ్ మాట పట్టించుకోకుండా ఆ రూమ్ నుండి బయటకు వస్తుంది హన్సీ. శౌర్య తనకి సంబంధం లేనట్టు కార్ కీస్ తిప్పుకుంటూ వెళ్ళిపోతాడు. చిన్ను మాట్లాడు, చిన్ను చిన్ను ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ అని శ్రీరామ్ అడ్డుగా చేతిని అడ్డుపెట్టి శౌర్య వెనక వెళ్ళిపోతుంది. బాధగా చూస్తూ ఉండిపోతాడు శ్రీరామ్. మీ అన్నతో మాట్లాడొచ్చు కదే, నీతో కూడా మాట్లాడటం మానేస్తా. వద్దులే, ఇషిక్ షాదీ వాళ్ళు బయట తిరిగి వస్తారు. ఇవన్నీ చూసి సాధిక ఇప్పుడే భయపడుతుంది. ఏదో ఒకటి అవుతుంది, నాకైతే భయం లేదు. ఏదో ఒకటి కాదు, సేఫ్ డెలివరీ అవుతుంది, హెల్తీ బేబీ పుడుతుంది అని స్ట్రెస్ చేస్తాడు సూర్య. హన్సీలో మౌనం. ఏమైంది? భయమేస్తుందా? ఆమె చేతివేళ్లను తన చేతివేళ్లతో పెనవేసి పెదవులకి ఆనించుకుంటుంది. అడుగుతాడు శౌర్య. పెయిన్స్ అంత గట్టిగా వస్తాయా? వస్తాయి, బేర్ చేసే స్ట్రెంత్ నీలో ఉంది. నాకెందుకో ఈ 4 kids మన ఇంట్లో అడుగుపెట్టినందుకు గాను నీతో సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉంది అని డ్రైవ్ చేస్తూనే ఆమెను తన ఒడిలోకి తెచ్చుకుంటాడు శౌర్య. ఎలా సెలబ్రేట్ చేస్తావు? కేక్ కటింగ్ చేద్దామా? కాదు, మన బాడీ షేర్ చేసుకుందాం అంటూ ఆమె నుదుటికి తన నుదురు తాకిస్తాడు శౌర్య. ఎందుకు సడన్గా డెసిషన్ చేంజ్ చేసుకున్నావు? స్టాఫ్ ఇంటిమీడియట్స్ కంటిన్యూ చేస్తే ఫ్రీ డెలివరీ అవుతుంది అని డాక్టర్ సజెషన్ ఇచ్చారు. నేను చెప్తే నమ్మవుగా. ఆ డాక్టర్ ఎవరో బాగానే చెప్పారు. ఆమె మూడు బాగాలేదు అని అర్థమై శ్రీ కూతులకు మేనత్త పోలికలు వచ్చాయి. నీ పోలికలు ఉన్న పాపని నా చేతిలో పెట్టారు. వాళ్ళ క్యూట్గా ఉంది అని ఆమెను టెంప్ట్ చేశాడు శౌర్య. నాకు వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పకు రౌడీ అని రాగం తీస్తోంది హన్సీ. సరే, మన పాపకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు? ఏమైనా ఆలోచించావా? ఊహు, నీకే వదిలేస్తున్నా. నువ్వేం పేరు పెడతావన్న ఎక్సైట్మెంట్ వస్తుంది నాలో. అంత బాధ్యత నా మీద ఎందుకే, నువ్వే ఆలోచించుకో అని ఇల్లు రాగానే అమ్మని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తాడు శౌర్య. ఇద్దరు కూర్చొని ఆలోచిద్దాం. చాట్ తీసుకోరా. ఇప్పుడు చాట్ కాదు, గీయాల్సింది మనకి వేరే పని ఉంది అని డోర్స్ క్లోజ్ చేసి ఆమె నల్లకపోతాడు శౌర్య. ఆమెపై అతను కురిపిస్తున్న ప్రేమతో బెంగ కూడా తెలుస్తుంది ఆమెకు. సాధ్వి డెలివరీ అందరిపై బాగా ఎఫెక్ట్ అయ్యింది అని అర్థమైన హన్సీ రౌడీ అంటూ గారంగా పిలుస్తుంది.
హా, వ్యాలంటైన్ వీక్ వస్తుంది. నాకు రోజుకో రకంగా ప్రపోజ్ చేయవా? ఎలాగో ఇప్పటి వరకు సరిగ్గా ప్రపోజ్ చేయలేదు. ఈ రూపంలో కనిపించేది ప్రేమ కదా. కలిసిన రెండు నగ్న శరీరాలు చూపిస్తాడు శౌర్య. అలా అని కాదు, మెమోరీస్ అంతే. సర్లే అని సుకుమారంగా ఆమె ముఖమంతా తడి ముద్దులు గద్దుతూ పరిణామ శరీరాకృతిలో తేడాలు చూస్తాడు. లావు అవుతున్నానా? నచ్చట్లేదా? చెప్పాలి అంటే ఇప్పుడు బాగున్నావే. ఐ లవ్ యూ టూ రౌడీ. లవ్ యూ అని చెప్పలేదుగా. బాగున్నా ఉండడమే నీ నుండి వచ్చే పెద్ద లవ్. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఇంత ముద్దు వస్తే అప్పడం అయిపోతావే. అప్పుడప్పుడు తింగరిగా బిహేవ్ చేసి నాకు కోపం తెప్పించు. హింట్ ఇస్తే అప్పడం అవడానికి ఎప్పుడూ రెడీ అయ్యేదాన్ని. ముందే చెప్పాలి కదా రౌడీ అని కన్ను కొడుతుంది. రౌడీ బేబీ అని ముద్దుగా కసురుతాడు. ఆమె పెదవులపై చిరు ముద్దులు గద్దుతూ ఉంటాడు అతడు. వాటిని అందుకుని గాఢమైన ముద్దుగా మార్చేస్తుంది ఆమె. ఏమా, ఎలా ఉంది? సాధ్వి హార్ట్బీట్ చెక్ చేస్తూ అడుగుతుంది డాక్టర్. మా ఆయన వల్ల బీపీ పెరిగిపోయింది డాక్టర్ అని ఇన్నోసెంట్గా చెప్తుంది సాధ్వి. మెషిన్ బాగానే వర్క్ చేస్తుందమ్మా. బీపీ బాగానే ఉంది. నా బీపీ చెక్ చేయడానికి ఈ మెషిన్ పనికిరాదు డాక్టర్. అదిగో మీ వెనకాల ఉన్న కటౌట్ చెక్ చేస్తే సెట్ అవుతుంది. అది వాళ్ళ ఇద్దరు గిల్లి కచ్చాలని అర్థం చేసుకుని బాబుకి ఫీడ్ చేయమ్మా, అంత బాగానే ఉంది అని వెళ్ళిపోతారు ఆవిడ. నర్స్ బాబు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అడుగుతుంది సాధ్వి. మీ ఫ్యామిలీతో ఉన్నాడు మేడం. మిమ్మల్ని రూమ్కి షిఫ్ట్ చేయాలి. వీల్ చైర్ తెస్తాను. అవసరం లేదు అని సాధ్విని రెండు చేతులతో ఎత్తుకుంటాడు రానా. చేయి బ్లీడింగ్ అవుతుందిరా. బండోడా, ఒక్క మాట వినట్లేదు అని రానా జుట్టు లాగేస్తుంది. చేతులు కందిపోతాయి. కుదురుగా ఉంటారా మిస్? మిస్ ఏంట్రా మిస్సు? మిస్సెస్ రానా అని చుట్టూ ఎవరు ఉన్నది చూడకుండా రానాపై అరుస్తూ ఉంటుంది. ఏమైందిరా, దాన్ని ఎలా అర్పిస్తున్నావు? భార్యను బెడ్డపై పడుకోబెడుతున్నా అని రానాను అడుగుతారు మీనా గారు. బాగా పొగరు ఎక్కువైంది నీ కోడలకి. నాకు కాదు అత్త, మీ కొడుకే ఎక్కువైంది. కొడుకు రాగానే చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. నిన్నటి వరకు డార్లింగ్ అని కొంగబట్టుకుని తిరిగేవాడు. ఈ వేళ నుండి పరాయిదాన్ని అయిపోయాను. వెనక తిప్పించుకున్నాడుగా. ఆ బిల్డప్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది నీ కొడుకులో. పచ్చి బాలింతవే నువ్వు. ఇప్పుడు రానాబాబుతో గొడవ అవసరమా? సాధ్వి అని పద్దుగారు కసిరేసరికి మూతు ముడిచి కళ్ళు మూసుకుంటుంది సాధ్వి. సీతుని ఆపరేషన్ థియేటర్ నుండి నార్మల్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు నర్సులు. మత్తు ఇంకా పనిచేయడంతో శ్రీరామ్ని చూసి చిన్నగా నవ్వుతుంది. సీతు, ప్రిన్సెస్ ఎలా ఉంది నాన్న నీకు అని లాలనగా ఆమె తలని మురుతూ అడుగుతాడు. శ్రీరామ్, బాగుంది. మనకెవరు పుట్టారు, పాప బాబా? ఎవరనుకుంటున్నా? బాబాయ్ ఉంటుంది. పాప అయితే ఒప్పుకోవా? ఇంకోసారి పుడతారు అని వెయిట్ చేస్తా. ఛాన్స్ లేకపోతే ఎందుకు ఛాన్స్ ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. మనకి పుట్టింది ముగ్గురు పాపలు. వాట్ అంటూ షాక్ అయిపోతుంది సీతు. హష్, మెల్లిగా స్టిచెస్ కదులుతాయి. ముగ్గురు పాపలు జోక్ చేయట్లేదు కదా? ఓహో, ముగ్గురు పాపలు. డాక్టర్స్ నువ్వు ఇంకో బేబీ కనకూడదని ఆపరేషన్ చేసేశారు. సో నో బాబు. నిజమా? నిజమేనే. ఒక్కరికంటే ఎక్కువ ఉన్న డాక్టర్ స్కాన్లో చెప్పారు కదా శ్రీ. చెప్పారు. నువ్వు భయపడతావని చెప్పలేదు. అబ్బాయి లేడు అని ఫీల్ అవుతున్నావా? ఎవరికైనా ఉంటుంది కదా శ్రీ, వారసుడు కావాలి అని. మాకు అలాంటి పరకలేదు. నువ్వే ఎక్కువ ఆలోచించుకు కోడలి పిల్ల అంటారు గోకుల గారు. అలా అయితే నాకేం ప్రాబ్లం లేదత్తా. కానీ ముగ్గురు అమ్మాయిల్ని శ్రీ పెంచాలి అని నవ్వు నాపుకుంటుంది. పెంచుతాను. నాకేమన్నా భయమా? ఏం కావాలంటే అది తేవడం ఒకటే పని కాదు బాబు. వాళ్ళు డైపర్ చేంజింగ్, మేలుకు పెట్టేటప్పుడు అడ్జస్ట్ చేయడం, ఇవన్నీ నువ్వే చేయాలి. చాలా ఉన్నాయి ఇంకా. చేస్తాను. వాళ్ళ ఇద్దరు స్పేస్ ఇవ్వాలని పెద్దవాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతే సీతు పక్కనే కూర్చొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ రా అని హ్యాపీ టీయర్స్తో అంటాడు శ్రీరామ్. ఐ లవ్ యూ శ్రీ అని కన్నీళ్లతో అతన్ని హక్ చేసుకుని తన భయాన్ని అతని చెంతన వదిలేస్తుంది. బాగా భయపడ్డావా? చాలా. మళ్ళీ నేను ఇలా చూస్తాను అనుకోలేదు. అంతలా వచ్చే నొప్పులు. చిన్ను దగ్గర ఇలా చెప్పుకో అని ఆమె చెంపకు తన చెంప ఆనిస్తాడు శ్రీరామ్. ఫీడింగ్ చేద్దామంటే మిల్క్ రావట్లేదు. సిజేరియన్ వాళ్ళకి నెక్స్ట్ డేకి వస్తాయంటే కంగారు పడద్దు అని డాక్టర్ చెప్పారు. మరి ఈలోపు వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా. వచ్చినా రాకపోయినా ఇవ్వడానికి ట్రై చేయమన్నారు. ఏడిస్తే చూస్తాం, కానీ నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు పక్కనే ఉండు శ్రీ, ఇక్కడే ఉంటాను అని ఆమె చేతిని పట్టుకుని ఆమె పెదవులకి టచ్అప్ ఇచ్చి ప్రేమగా ఆమె ఒగ్గుపై ముద్దు వేస్తాడు. అంత ముద్దు వస్తున్నానా? నీరసంగా నవ్వుతూ అడుగుతోంది సేతు. ఎంత ముద్దు వస్తున్నావో చూపించే టైం ఇది కాదు. చూపించే టైంలో చూపిస్తాను. అతని మాటకి నవ్వుకొని శ్రీరామ్ చేతిని తన గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది సీతు. శ్రీరామ్ పైకి చెప్పట్లే కానీ 7th మంత్ డెలివరీ అయ్యేసరికి అతని గుండె అరచేతిలో పెట్టుకుని తిరుగుతాడు. పిల్లలు ఎలా ఉంటారో, తల్లి ఎలా ఉంటుందో అని. ఇప్పుడు ఇంకో టెన్షన్. ఎలా మేనేజ్ చేయాలి ముగ్గురు పిల్లల్ని? ఫ్యామిలీ ఉన్నంతసేపు ఓకే. కొన్ని రోజుల తర్వాత డ్యూటీకి వెళ్ళే టైంలో తనతో ఢిల్లీ వస్తాను అని పేచీ పెట్టి ముగ్గురు పిల్లల్ని తీసుకుని వస్తే తను డ్యూటీకి వెళ్ళాక ఒక్కడితే ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి. అయ్యే పనేనా? ఫ్యూచర్ జరిగే తలుచుకుంటే ఓ పక్క టెన్షన్ కూడా వస్తుంది శ్రీరామ్కి. రామ్, హామా, పాపలకి ఫీడింగ్ చేయాలి. ఫార్మల్ మిల్క్ ఉందిమా?
ఈ ఒక్కరోజు మేనేజ్ చేద్దాం. సేతు మిల్క్ పడలేదు సరేనానా అని ఒక్కొక్క పాపకి ఫీడ్ చేస్తుంటారు గోకుల గారు, మీనాక్షి గారు. సౌర్య నుండి మెసేజ్. ఫ్యూచర్ ఆలోచించి టైం వేస్ట్ చేయకు, ఎంజాయ్ యువర్ డే. శ్రీరామ్ పెదవిలో స్ట్రెస్ ఫ్రీ స్మైల్. పిచ్చి బాలింతవే నువ్వు, ఇప్పుడు రానాబాబుతో గొడవ అవసరమా సాధ్వి అని పద్దుగారు కసిరేసరికి మూతు ముడిచి కళ్ళు మూసేసుకుంటుంది సాధ్వి. ఏమనదు అని అత్తగారికి సైగ చేసి, అలాంటివి ఎందుకు గుర్తుపెట్టుకుందులే అత్త ఆవిడ అని సాధ్వికి వినిపించేలా అంటాడు రానా. సాధ్వి ఇక కళ్ళు తెరవదు. నే కొడుక్కి పాలు పట్టవే అని సాధ్వి వాళ్ళ బాబుని తెచ్చి సాధ్వి పక్కన పడుకోబెడతారు పద్దుగారు. బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా, లేవడానికి కూడా కష్టంగా ఉంది. కంగారుగా సాధ్వి దగ్గరికి వచ్చేశాడు రానా. మొహం తిప్పుకొని అతనికి చెయ్యి అందిస్తోంది సాధ్వి. ఆమెను హక్ చేసుకున్నట్టు పట్టుకుని లేపి కూర్చోబెట్టి బెడ్ కానించి బాబుని ఆమె ఒడిలోకి అందిస్తాడు. పక్కకు తిరుగు అని మూతి తిప్పుకుంటుంది సాధ్వి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.